Hi friends, welcome back to Valluri Creatives. This is Krishna Valluri. ఆల్రెడీ మనం ముందు క్లాసుల్లో స్క్రిబ్లింగ్ ప్రాక్టీస్ గురించి అలాగే 2D 3D షేప్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఆ షేప్స్తో బొమ్మలు ఎలా గీసుకోవాలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. ఇన్ కేస్ ఆ వీడియోలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోలన్నీ చూసి ఈ వీడియో చూస్తే మీకు మొదటి నుంచి ఫ్లో ఎలా ఉంటుందో ఎలా చేయాలో ప్రాక్టీస్ అర్థమవుతుంది. ఈరోజు మనం క్లాస్ 5లో లైఫ్ స్కెచింగ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. ఈ లైఫ్ స్కెచింగ్ ప్రాక్టీస్ అంటే మనం మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ లేదా మన చుట్టూ ఉన్న మనుషులు కానీ దేన్నైనా సరే మనం ప్రాక్టీస్ కోసం తీసుకోవచ్చు. మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ లైఫ్ స్కెచింగ్ అన్నది ఒక హ్యాబిట్గా పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి తిరుగు ఉండదు. ఈ లైఫ్ స్కెచింగ్ ప్రాక్టీస్లో మనం మన ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా సరే ప్రాక్టీస్గా తీసుకోవచ్చు. నేను ప్రస్తుతం ఒక గ్లాస్ని తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్ని నేను ఈ యాంగిల్లో పెట్టుకుని గీసుకుంటాను. ఇది సిలిండ్రికల్గా ఉంది కాబట్టి మనం సిలిండర్ షేప్లో సో ఇదంతటిని ఒక సర్కిల్స్ ఈ యాంగిల్లో నాకు ఓవెల్లో కనపడుతున్నా కూడా ఓవెల్ గీసుకున్నా. అలాగే బాటమ్ సో ఇలా గీసుకున్నా. అలాగే నెక్స్ట్ ఇంకో యాంగిల్ పెడతా. సో ఇదో యాంగిల్, మళ్ళీ ఇంకోటి ఈ యాంగిల్ పెడతా, తర్వాత ఇలా పెట్టుకుంటా. సో డీటెయిల్స్ అక్కర్లేదు, జస్ట్ ఆ పోజ్ని మనం స్క్రిబ్లింగ్గా ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి, డీటెయిల్స్ అక్కర్లేదు. నెక్స్ట్ ఈ యాంగిల్లో సో ఈ యాంగిల్ తర్వాత కావాలంటే ఈ ఎక్స్ట్రా ఉన్న లైన్స్ మనం చెరిపేసుకుంటే ఆ షేప్ అన్నది మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెరిపేసుకుంటే మనకి ఆ యాంగిల్ అర్థమవుతుంది మనకి. సో ఇలాగనమాట. అలాగే ఇప్పుడు ఈ పెన్నుని చూసి వేద్దాం. ఈ పెన్ను కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి మనం సిలిండర్ బేస్తో స్టార్ట్ చేయాలి. నా వ్యూకి కెమెరా వ్యూకి కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను గీస్తున్న ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్ కొంచెం పక్కకు కనపడుతుంది మీకు. ఇలా అలాగే మరో యాంగిల్లో మనం ట్రై చేయొచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ అక్కర్లేదు, జస్ట్ ఆ యాంగిల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత స్పీడ్గా వేయగలిగితే అంత మంచిది. ఇప్పుడు ఇదే పెన్ మరో యాంగిల్లో చెక్ చేద్దాం. సో అర్థమైంది కదా. ఇలా మనం డిఫరెంట్ యాంగిల్లో ఇలా టర్న్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా చిన్న ఆబ్జెక్ట్స్ అయితే మన చేతితో పట్టుకొని టర్న్ చేసుకోవచ్చు. కుర్చీలు అలాంటి పెద్ద ఆబ్జెక్ట్స్ అయితే కనుక మనం దాన్ని మన ముందు పెట్టుకొని గీసుకోవాలి. ఒక యాంగిల్ అయిపోయాక మరో యాంగిల్కి టర్న్ చేసి అప్పుడు గీసుకోవాలి.
అలా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈజీగా దాని యొక్క మెజర్మెంట్స్ కానీ అలాగే ఏ యాంగిల్ అయినా ఈజీగా పర్స్పెక్టివ్ యాంగిల్స్ అన్నీ కూడా మనం ఈజీగా గీయగలుగుతాం. దీన్ని మరి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ షార్ప్నర్ని ఎలా గీయాలో చూద్దాం. ఈ షార్ప్నర్ బేసిక్గా అసలు ఏ షేప్లో ఉందో చూద్దాం. ఇది ఒక క్యూబాయిడ్ షేప్లో ఉంది, అంటే క్యూబాయిడ్ షేప్లో గీసుకుని సో ఈ షేప్ మెయిన్గా గీసేసుకున్నాక తర్వాత దీన్ని మౌల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా టర్నింగ్ ఉంది, అలాగే ఇది లోపలికి వెళ్తుంది. ఇక్కడ సో ఇలా రఫ్గా మనం గీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే షార్ప్నర్ని మరో యాంగిల్లో చెక్ చేద్దాం. బేసిక్గా క్యూబాయిడ్ షేప్ గీసుకుని తర్వాత దీన్ని రొటేట్ చేసుకుంటూ అది అసలు ఏ షేప్లో ఉందో ఇవన్నీ కొంచెం కొద్దిగా లోపలికి వెళ్ళింది. సో అర్థమైంది కదా, ఇలా డిఫరెంట్ యాంగిల్లో మనం ట్రై చేయాలి. సో ఇవి ఒక్కటే కాదు, మీ ఇంట్లో ఏ వస్తువు అయినా పర్వాలే. అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఒక జర్నీ చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ ప్రాక్టీస్ కోసం పార్కులోకి వెళ్ళో లేకపోతే ఎక్కడో అక్కడ అలా కూర్చుని మనం వచ్చే జనాలను చూసి స్క్రిబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే అక్కడ ఉన్న చెట్లు ఇలాంటివన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి, పెర్మనెంట్గా ఒక హ్యాబిట్గా చేసుకుంటే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. మనం ఏ బొమ్మ అయినా సరే అవలేలగా వేయగలుగుతాం. గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా ఈ లైఫ్ స్కెచింగ్ అన్నది ఫాలో అవుతున్న వాళ్ళే. సో తప్పక మీరందరూ కూడా ఒక స్కెచ్ బుక్ పెట్టుకోండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు అది క్యారీ చేస్తూ ఉండండి.
సో మీ అందరికీ అర్థమైంది కదా ఇది లైవ్ స్కెచింగ్ అంటే ఏంటో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.